హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది గుంటూరు చికెన్. ఈరోజు వచ్చేసి మనం గుంటూరు చికెన్ చేయబోతున్నాం. దానికి కావాల్సినవన్నీ కూడా మనము రెడీ చేసుకొని రెడీగా ఉన్నాము. బాణలిలో ఆయిల్ పోసుకొని వేడి చేసాము. అలాగే అందులో మనకు మసాలా దినుసులు అంటే యాలకులు, లవంగాలు వేసాము. అందులో పట్టా ఇప్పుడే వేసాము. తర్వాత మనకు యాలకులు అంటాం కదా, యాలకులు అలా దంచి మనం అందులో వేసుకుంటున్నాము. తర్వాత కొంచెము రెడ్గా అవ్వాలన్నమాట. మనకు బిర్యానీ ఆకు, అలాగా మనకు మసాలా దినుసులన్నీ కూడా వేయించుకోవాలి. అలాగనే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము కొంచెం వేయించుకోవాలి. పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అందులో వేసుకోవాలి. మనం కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు అంటే మన ఉల్లిగడ్డలు, ఆనియన్స్ మొత్తం కలుపుకొని కొంచెం దూరం వేయించేంత వరకు మనం పెట్టుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆలోపు మనకు ఉల్లిగడ్డలు కూడా కొంచెం దూరగా వేగుతాయి. ఇప్పుడు చికెన్ వేసుకొని మనం అందులో కలుపుకోవాలన్నమాట. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే అందులో బాగా చికెన్ కలిపి అలా కొంచెము మగ్గనివ్వాలి. తర్వాత మనం చికెన్ రెడీ అయిపోయింది చూసారా. దాంట్లోకి ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి వేడి చేసి దించేసాము. గుంటూరు చికెన్ రెడీ.